హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. ఒక ఓల్డ్ తెలుగు మూవీలో నట విరాట్ రావు గోపాల్ రావు డైలాగ్ ఒకటి ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కో సీజన్ అని. అదేవిధంగా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్యాగాల సీజన్ నడుస్తోంది. అగ్ర హీరోల త్యాగాల సీజన్. ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే ఆ మాటనే చెప్పుకోవాల్సి వస్తుంది. దేవర ఎన్టీఆర్ కెరీర్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ని జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకుడు కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. మూవీ అనౌన్స్మెంట్ అప్పుడే ఏప్రిల్ 5న థియేటర్స్లో టేకాఫ్ అవుతామని ప్రకటించారు. కానీ ఎలక్షన్స్ వల్ల కుదరలేదు. దీంతో అక్టోబర్ 10న వస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ డేట్ కూడా మారబోతోందనే చర్చ ఫిలిం సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా డేట్ చేంజ్ మాత్రం డామ్ ష్యూర్ అంటున్నారు. కాకపోతే అక్టోబర్ 10 కంటే ముందే వస్తామని చెప్తున్నారు. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఉన్న కారణాలు కూడా చెప్తున్నారు. అక్టోబర్ 10న చరణ్ గేమ్ చేంజర్ని విడుదల చేయాలని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని, దీంతో దేవరాని సెప్టెంబర్ 27కి విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని అంటున్నారు. ఇంతకు ముందు ఆ డేట్కి పవన్ ఓజీ వస్తుందని అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. కాకపోతే అది కూడా వాయిదా పడింది. డిసెంబర్లో రావచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే ఓజీ కాకుండా హరిహర వీరమల్లుని పవన్ కంప్లీట్ చేయబోతున్నాడు. దీంతో దేవరాని ఓజీ డేట్కి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ని చూసిన ముగ్గురి అభిమానుల కమెంట్స్ అయితే ఆకర్షణీయంగా మారాయి. రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ త్యాగం చేస్తుంటే ఎన్టీఆర్ కోసం పవన్ త్యాగం చేస్తున్నాడని తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ చరణ్లు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరు కలిసి RRRలో స్క్రీన్ షేర్ చేసుకొని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించారు.